సుబ్బుకి పెళ్లి సుబ్బు చావుకొచ్చింది అన్నట్టు అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం ఏంటి, దానికి జైలుకి వెళ్ళడం ఏంటి అంటే సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోయినప్పటి నుంచి అల్లు అర్జున్ ని నిద్రపోనివ్వట్లేదు. ఇక్కడ మాకు చిన్న సంఘటన గుర్తొచ్చిందండి. ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి మరి. పుష్ప టూ సినిమా మీలో చాలా మంది చూసే ఉంటారు కదా. దాంట్లో అసలు కథ అంతా శ్రీవల్లి పుష్పరాజ్ని సీఎంతో ఫోటో అడగడం చుట్టూ తిరుగుతుంది. సీఎం నేను స్మగ్లర్స్ తో ఫోటో దిగను అని అనడం, ఆ సంఘటన పుష్పరాజ్ అహంకారాన్ని దెబ్బతీయడం, తరువాత ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ తో డీల్ కుదుర్చుకోవడం అంతా చకచకా జరిగిపోయాయి. ఆ డబ్బంతా సీఎంని మార్చడం కోసమేగా. కానీ పుష్పరాజు సీఎంని మార్చే వరకు ఊరుకోడు. అది కూడా జూలై 24న. ఏంటది? జూలై 24న అని నొక్కి చెప్పి మరీ చేసి చూపిస్తాడు. ఇక్కడ రియాలిటీలోకి వస్తే జూలైని 24న ఎవరి పుట్టినరోజో తెలుసా? కేటీఆర్ పుట్టినరోజు అండి. అంటే వచ్చే ఏడాది జూలై 24కి సీఎం మారిపోతాడా ఏంది? నిజమే. అమ్మో, అసలు రేవంత్ రెడ్డిని మార్చడం సాధ్యమేనా? ఇంకా సినిమాలో రాష్ట్ర సీఎంని మార్చడానికి సెంట్రల్ వరకు వెళ్తాడు మన పుష్పరాజు. ఇక్కడ కూడా స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అలానే బీఆర్ఎస్ బీజేపీ అనధికారిక పొత్తు అసెంబ్లీ ఎన్నికల కోసం పెట్టుకుంది. అలానే స్టేట్లో బీజేపీ సీఎంని మార్చి కేటీఆర్ని సీఎం చేస్తారా? అమ్మో, ఎంత జరుగుతుందా? ఎలా అయినా బీజేపీకి సీఎంలను మార్చడం పెద్ద విశేషమే కాదనుకోండి. ఇప్పటికే మహారాష్ట్రలో పొలిటికల్ గేమ్ చూసాం కదా. ఎన్సీపీని చీల్చేసి శివసేనని చీల్చి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేశారు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. గతంలో జైలుకి వెళ్ళిన వాళ్ళంతా సీఎం అయ్యారు. జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పెద్ద ఉదాహరణలబ్బా. మరి అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాడు కదా, సీఎం అవుతాడంటారా? ఏమో, గుర్రం ఎగరావచ్చు, అల్లు అర్జున్ సీఎం కావచ్చు. ఇంకో విషయం ఏంటంటే వేణుస్వామి గుర్తున్నాడు కదా, ఆయన కూడా అల్లు అర్జున్ సీఎం అవుతాడని జాతకం చెప్పాడండి. ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అవుతున్నాయి కదా. మరి మేము చెప్పామని కాదు, కానీ మీరు ఒక్కసారి లింకులన్నీ కలిపి చూడండి. అమ్మో, అల్లు అర్జున్ సీఎమ్మా? సినిమాలో ఏమో ఫోటో ఇవ్వనందుకు సీఎంనే మార్చేశారు, రియల్ లైఫ్లో ఏమో సీఎం పేరు చెప్పడం మర్చిపోయినందుకు సీఎంని మార్చేస్తారా? చూద్దాం. కథ మాత్రం ఆసక్తికరంగా ఉంది కదా మరి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.